హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ టార్గెట్ ఎస్పీఏ. ఈ వీడియోలో ఇవాళ 10 మిక్స్ అల్టిమేట్ క్వశ్చన్స్ చూద్దాం. అండ్ ఇవాళ ఈ వీడియోలోని ఎటువంటి ఎక్స్ప్లెనేషన్ ఉండదు, డైరెక్ట్ సొల్యూషనే ఉంటుంది. సో ఎగ్జామ్ లెవెల్లో ఎంత స్పీడ్లో సాల్వ్ చేయాలనేది చూపించడానికి అనమాట. సో క్వశ్చన్ నెంబర్ 1 చూద్దాం. ఏ స్టార్ట్స్ ఎ బిజినెస్ విత్ అన్ ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ 5600. 4 months later P joins him with 6300. If the profit at the end of the year is 4,200,000, then find the share of A. సో ఏ అండ్ పి అని ఇద్దరు ఉన్నారు. వీడి ఇన్వెస్ట్మెంట్ ఏమో 5600, దీని ఇన్వెస్ట్మెంట్ 6300. ఇది 12 months ఉంటుంది, ఇది 8 months మాత్రమే ఉన్నది. 4 2 times 4 3 times 3 21 times 2 28 times. సో 7 3 times 7 4 times. సో 4:3 రేషియో వచ్చింది. టోటల్ 7 parts వాల్యూ. టోటల్ ప్రాఫిట్ ఏమో 4,200,000 అని చెప్పాడు. మనకి ఏ వాల్యూ కనుక్కోమన్నాడు అంటే 4 parts వాల్యూ 7 6 times 6 4 times 2 4,000 అనేది ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద ఫస్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 2 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 2లో ఏం చెప్పాడు? ఏ షర్ట్ ఈజ్ మార్కెట్ 20% అబౌవ్ ద కాస్ట్ ప్రైస్ అండ్ సోల్డ్ ఎట్ ఏ డిస్కౌంట్ ఆఫ్ 10%. ఇఫ్ ద ప్రాఫిట్ అబ్టైన్డ్ ఈజ్ 960 rupees, దెన్ ఫైండ్ ద సెల్లింగ్ ప్రైస్ ఆఫ్ ద షర్ట్. సో క్వశ్చన్లో ఏం చెప్పాడంటే మార్కెట్ ప్రైస్ కాస్ట్ ప్రైస్ కంటే 20% అబౌవ్ అన్నాడు. సిపిఎం 100. సో డిస్కౌంట్ 10% ఇచ్చాడు అంటే 12 ఇచ్చినట్లు. సో సెల్లింగ్ ప్రైస్ ఏమవుతుంది 108. ఇక్కడ ప్రాఫిట్ ఎంత వచ్చింది 8 parts వాల్యూ ఏమో 960 అని చెప్పాడు. సో కనుక్కోవాల్సింది ఎంత సెల్లింగ్ ప్రైస్ 108 ఎంత కనుక్కోవాలి అన్నాడు. 8 120 times 12 8 times 96 12 1 times 12960 అనేది మన ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ ద సెకండ్ క్వశ్చన్. ఓకే, ఇవాళ క్వశ్చన్స్ అన్ని ప్రీవియస్ ఇయర్ క్లర్క్ లెవెల్ ఎగ్జామినేషన్లో రిపీట్ అవుతున్న మోడల్ క్వశ్చన్స్ అనమాట. సో లెట్స్ సి క్వశ్చన్ నెంబర్ 3 చూద్దాం. ద రేషియో ఆఫ్ ద బాయ్ అండ్ గర్ల్ ఇన్ ద స్కూల్ ఈజ్ 3:7. ఇఫ్ 30% ఆఫ్ ద గర్ల్స్ అండ్ 10% ఆఫ్ ద బాయ్స్ పాస్ ద ఎగ్జామినేషన్ అండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ పాస్ ఇన్ ద ఎగ్జామినేషన్ ఈజ్ 228, దెన్ ఫైండ్ ద నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ హూ ఫెయిల్డ్ ఇన్ ద ఎగ్జామినేషన్. సో క్వశ్చన్లో ఏం చెప్తున్నాడంటే బాయ్స్ టు గర్ల్స్ రేషియో ఇచ్చాడు. ఏమని ఇచ్చాడు 3:7 అన్నాడు. మన ఎగ్జామ్షన్గా 30 and 70 అన్నట్లు తీసుకోవచ్చు. ఎజ్యూమ్ తీసుకున్నాను. 30% ఆఫ్ గర్ల్స్ అంటే 21 అండ్ 10% ఆఫ్ బాయ్స్ అంటే 3. టోటల్ 24 మెంబర్స్ పాస్ అయ్యారు అన్నాడు. ఆ పాస్ అయిన వాళ్ళు టోటల్ ఎంత అన్నట్లు 228 అన్నాడు. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఎంతమంది ఫెయిల్ అయ్యారు. ఇక్కడ టోటల్ 100లో నుంచి 24 మెంబర్స్ పాస్ అయ్యారంటే 76 మెంబర్స్ ఫెయిల్ అయ్యారు. సో ఈ వాల్యూ కనుక్కోవాలన్నమాట. సో 2 12 times 2 38 times 2 6 times 2 9 times 19 times 6 3 times 8 times 152 57 2 722. So answer is 722. Option C is the answer for the third question. Now we are moving to question number 4. సో క్వశ్చన్ నెంబర్ 4లో నేను చెప్తున్నాడంటే ద డిఫరెన్స్ బిట్వీన్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ అండ్ ద సింపుల్ ఇంట్రెస్ట్ అబ్టైన్డ్ ఆఫ్టర్ 2 years అని సమ్ ఈజ్ వై ఈజ్ 400 rupees. వెన్ ఇన్వెస్టెడ్ ఎట్ ఏ రేట్ ఆఫ్ 14.28%, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ వై. సో క్వశ్చన్లో డిఫరెన్స్ అని చెప్పాడు, 400 చెప్పాడు. సింపుల్ ఇంట్రెస్ట్కి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కాబట్టి ప్రిన్సిపల్ ఏమో తెలియదు, దాన్ని వై అన్నాడు. రేట్ ఎంత ఇచ్చాడు 14.28%, అంటే ఫ్రాక్షన్ వాల్యూ 1/7 అనమాట. 2 years కాబట్టి 1/7 into 1/7 రాసుకోవాలి. ఇప్పుడు 49 into 4. సో 2 times ఏమో 49, 2 times 98, 2 times ఏమో 196,196,000 అనమాట. ఇది వై వాల్యూ. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 5 చూసుకుందాం. సో క్వశ్చన్ నెంబర్ 5లో ఏం చెప్తున్నాడు? ద బోట్ ట్రావెల్స్ ఏ సర్టెన్ డిస్టెన్స్ అప్ స్ట్రీమ్ ఇన్ 27 seconds. The still water speed of the boat and the speed of the stream is 7:2. Find the time taken by the boat to cover the same distance downstream. సో ఎమ్కి ఎస్కి మధ్యలో రేషియో 7:2 అని చెప్పాడు. సో దీన్ని 7x 2x అనేసుకుందాం. తర్వాత ఇంకేం చెప్పాడంటే ఒక డిస్టెన్స్ సర్టెన్ స్పీడ్ అప్ స్ట్రీమ్ m-s అంటే 5xని 27 secondsలో ఒక డిస్టెన్స్ ట్రావెల్ చేశాడు. సేమ్ డిస్టెన్స్ని తను డౌన్ స్ట్రీమ్ స్పీడ్లోనే ట్రావెల్ చేయాలి. సో ఎలా అన్నాడు? సో సేమ్ స్పీడ్ని డౌన్ స్ట్రీమ్లో ట్రావెల్ చేయాలన్నాడు. డౌన్ స్ట్రీమ్లో అంటే m+s అవుతుంది, అంటే 9x అవుతుంది. సో x క్యాన్సిల్ 9 3 times
3 times 15 seconds పడుతుంది. సో ఆన్సర్ ఇదే అనమాట, 15 seconds. సో ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 6 చూద్దాం. The ratio of the income of P and Q is 4:5. If the expenditure of P and Q is 700 and 600 respectively, and the ratio of the savings is 5:9, find the income of Q. సో ఏం చెప్పాడంటే P and Q ఉన్నాయి, ఇన్కమ్ రేషియోస్ ఏమో 4, 500, దీన్ని 4x 5x అనుకుందాం. ఎక్స్పెండిచర్ ఏమో 700, ఇంకోటి 600 ఎక్స్పెండిచర్స్. సో ఇప్పుడు ఏంటంటున్నాడంటే రేషియో ఇచ్చాడు, 4x - 700 ఈజ్ ద సేవింగ్ దీనికి మధ్యలో రేషియో ఎంత చెప్పాడు, 5/9 అని చెప్పాడు. 9 4 times 36x - 9 7 times 63 00 5 5 times 25x - 5 6 times 1200. ఓకే, ఇప్పుడు ఎంత మిగిలింది, 11x ఈక్వల్స్ టు ఇక్కడ 6300 నుంచి 1200 తీస్తే, సారీ ఇక్కడ 6 5 times 30 కదా, సో 3000 అవుతుంది. సో 3000 తీస్తే మనకి 3300 వచ్చింది, 11 300 times. సో ఎక్స్ వాల్యూ ఎంత వచ్చింది, 300 వచ్చింది. సో ఎక్స్ వాల్యూ 300 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడు అంటే ఫైండ్ ద ఇన్కమ్ ఆఫ్ క్యూ అడిగాడు, అంటే 5x అడిగాడు. 5 × 3 1500 అనేది ఆన్సర్ అనమాట. సో ఆప్షన్ ఏ ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 7 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 7లో ఏం చెప్పాడు, మిక్స్చర్ P and Q contains alcohol and water in the ratio of 3:4 and 5:2 respectively, are mixing together to form another mixture containing alcohol and water in the ratio of 4:3. Find the ratio in which the mixture P and Q are mixed. సో 3:4 ఒకటి ఉంది, తర్వాత ఇంకోటి ఏముంది 5:2 ఒకటి ఉంది, రిజల్టెంట్లోనేమో 4:3 అని రావాలి. సో ఏదో ఒకటి తీసుకుందాం, నేను ఈ ఫస్ట్లో ఉన్న పార్ట్స్ తీసుకుంటాను. ఇక్కడ 3/7, ఇక్కడేమో 5/7, ఇందులోనేమో 4/7 ఉన్నది. సో ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1/7 ఈస్టు, ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత వచ్చింది, 1/7. సో రేషియో ఏమొచ్చింది, 1:1 వచ్చింది. సో ఇదే మన ఆన్సర్ అనమాట, 1:1 రేషియోలో మిక్స్ చేయాలి. నెక్స్ట్ క్వశ్చన్ నెంబర్ 8 చూద్దాం. క్వశ్చన్ నెంబర్ 8లో ఏం చెప్తున్నాడంటే, 2 articles A and B were bought at the same cost price. The article B is sold at a loss of 20% and the article A is sold at a profit of 25%. If he gains a total ₹100 in the whole transaction, then find the selling price of the article sold at 25% profit. సో ఏం చెప్తున్నాడంటే A and B 2 articles ఉన్నాయి, వాటి కాస్ట్ ప్రైస్ సేమ్ అన్నాడు. ఒక 100 అని మనం తీసుకుందాం. ఏంటని చెప్పాడంటే ఇప్పుడు సెల్లింగ్ ప్రైస్లోనే బి అనేది 20% లాస్ కమ్మాడు, అంటే 20% లాస్ అంటే 80 కమ్మాడు. ఇదేమో 25% ప్రాఫిట్ అన్నాడు, 125 అయింది. ఇప్పుడు ఏం చెప్పాడు, ఇక్కడ టోటల్ ప్రాఫిట్ గురించి చెప్తున్నాడు. ఇక్కడ టోటల్ కాస్ట్ ప్రైస్ ఏమో 200, ఇక్కడేమో 205 అనేది కాస్ట్ ప్రైస్ సెల్లింగ్ ప్రైస్. సో ప్రాఫిట్ ఏమో 5 parts వచ్చింది. 5 parts వాల్యూ ఎంత అని చెప్పాడు, ₹100 వచ్చిందని చెప్పాడు. ఇప్పుడు క్వశ్చన్లో ఏం కనుక్కోమంటున్నాడు అంటే 25% ప్రాఫిట్ వచ్చిన దగ్గర సెల్లింగ్ ప్రైస్ ఎంత అని అడిగాడు, అంటే 125 వాల్యూ కనుక్కోవాలి. 20 times 2, 25 times 50 చివరన 5 2 ఇది 2. సో 2500 అనేది మన ఆన్సర్ అనమాట. సో 2500 is the answer for this question. సో ఆప్షన్ డి is the answer for the question of 8. ఇప్పుడు క్వశ్చన్ నెంబర్ 9 చూద్దాం. సో క్వశ్చన్ నెంబర్ 9లో ఏం చెప్తున్నాడంటే, the ratio of the present age of Ravi and Ranjan is 4:5. The ratio of the ages of Ravi after 2 years and the age of Ranjan after 5 years is 3:4. Then find the sum of the ages of Ravi after 2 years and the age of the Ranjan 5 years ago. So Ravi ki Ranjan ki present ratio ఏమో 4:5 ఉంది. ఇంకేం చెప్పాడంటే రవి ఆఫ్టర్ 2 years కి, రంజన్ ఆఫ్టర్ 5 years కి మధ్య రేషియో ఏమో 3:4 ఉన్నాడు. దీని నెక్స్ట్గా అనుకుంటే రవి ఇదేమో ఏజ్ ఏమవుతుంది 3x - 2 అవుతుంది. రంజన్ది అంటే నేను ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అనమాట. రంజన్ది ఏమో 4x - 5 అవుతుంది. వాళ్ళిద్దరి మధ్యలో రేషియో 4:5 ఉందన్నాడు. 15x - 10 = 16x -
20 మిగిలింది, అంటే ఎక్స్ వాల్యూ ఏమో 10 వచ్చింది. ఎక్స్ వాల్యూ 10 వచ్చింది. క్వశ్చన్ ఏం అడిగాడు, రవికి రంజన్కి. సో ముందు రవి రంజన్ ఏజెస్ కనిపెడదాం. రవిది ఏజ్ 30 - 2 అంటే 28, తర్వాత డివైడెడ్ బై రంజన్దేమో 40 - 5 35. ఇప్పుడు ఏం అడుగుతున్నాడు అంటే వీళ్ళిద్దరి యొక్క సమ్ అడుగుతున్నాడు, కానీ రవి ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే 30, రంజన్ ఏమో ఆఫ్టర్ 5 ఇయర్స్, సారీ 5 ఇయర్స్ ఎగో అన్నాడు. 5 ఇయర్స్ ఎగో అంటే ఆడిది కూడా 30. ఈ రెండింటికి సమ్ అడిగాడు అంటే 60 వచ్చింది. సో ఆన్సర్ ఏమో 60. ఆప్షన్ బి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ ఫైనల్ క్వశ్చన్ ఆఫ్ దిస్ వీడియో, 10th క్వశ్చన్ చూద్దాం. ఇప్పుడు వరకు సాల్వ్ చేసిన క్వశ్చన్లో మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు కామెంట్లో కామెంట్ చేయండి. అండ్ ఇవాళ ప్రాసెస్ మీకు నచ్చిందా, లేకపోతే ప్రీవియస్గా ఎక్స్ప్లెనేషన్ నచ్చిందో అది కూడా కామెంట్ చేయండి. క్వశ్చన్ నెంబర్ 10. ఏ వైర్ ఆఫ్ లెంత్ 104 centimeters ఈజ్ కట్ ఇంటూ 2 pieces ఆఫ్ ఈక్వల్ లెంత్. ఫ్రమ్ వన్ పీస్ ఏ స్క్వేర్ ఈజ్ మేడ్ అండ్ ఫ్రమ్ అనదర్ ఏ rectangle is made. If the length of the rectangle is 3 more than the side of a square, then find the breadth of the rectangle. సో ఒక వైర్ ఉంది, అది టోటల్ ఏమో 104 లెంత్ ఉంటే దాన్ని హాఫ్గా కట్ చేశాడు. సో ఈ హాఫ్ తోటి స్క్వేర్ క్రియేట్ చేశాడట. స్క్వేర్ చేశాడంటే దాని 4a వాల్యూ, ది టోటల్ ఉన్న లెంత్ 4a ఏమో ఎంత అవుతుంది, పెరిమీటర్ ఆఫ్ ఏ స్క్వేర్ 4a వాల్యూ 52 అంటే ఏ వాల్యూ ఏమో 13 అయింది. నెక్స్ట్ దీంతో రెక్టాంగిల్ చేశాడంట, అంటే దాని పెరిమీటర్ 2 × l+b వాల్యూ ఏమో 52 వచ్చింది, అంటే l+b వాల్యూ ఏమో 26 వచ్చింది. ఇప్పుడు క్వశ్చన్ ఇంకేం చెప్తున్నాడంటే లెంత్ ఆఫ్ ద రెక్టాంగిల్ ఎల్ ఈజ్ 3 more than బ్రెత్ అన్నాడు, సారీ 3 more than ఏ అన్నాడు, అంటే 13. సో ఎల్ వాల్యూ ఏమో ఎంత వచ్చింది, 16 వచ్చింది. ఎల్ వాల్యూ 16 వచ్చిందంటే బి వాల్యూ ఏమో 10 వచ్చింది. సో ఎల్ వాల్యూ వస్తుంది, బి వాల్యూ వస్తుంది, ఏ వాల్యూ వస్తుంది. ఇప్పుడు క్వశ్చన్ ఏమడిగాడంటే ఫైండ్ ద బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్. బ్రెత్ ఆఫ్ ద రెక్టాంగిల్ 10 వస్తుంది. సో ఆప్షన్ డి ఈజ్ ద ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. ఓకే, బై దిస్ వీ హ్యావ్ కంప్లీటెడ్ టుడేస్ 10 మిక్స్డ్ అథమెటిక్ క్వశ్చన్స్. ఇవాళ 10 మిక్స్డ్ అథమెటిక్ క్వశ్చన్స్ చూస్తాం. సో ఇవాళ వీడియో ఎలా ఉంది అనేది కామెంట్ చేయండి. అండ్ మస్ట్ డూ like the video. Thanks for watching.